హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా 4వ శనివారం, సప్త శనివారంలో 4వ వారం పూజ అన్నమాట. అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేనంతా క్లీన్ చేసుకున్నాను. అస్సలు మెలకు వచ్చేసిందండి. 2:30 నుంచి మెలకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పడుకోలేము. అటు ఇటు కొంతసేపు తిరిగి ఇంకెందుకు వేస్ట్, అదేదో నిదానంగా అన్నీ సర్దుకోవచ్చు అని అయితే నిద్ర లేచిపోయి ఫ్రెష్ అయిపోయి ముగ్గు పెట్టేసుకొని పూజకు సంబంధించినవన్నీ నైవేద్యాలు పిండి దీపాలతో సహా అన్నీ చేసేసుకొని ఇక్కడ పూజ కింద పెట్టుకుంటాను కదా, అక్కడైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ బియ్య పిండితో ముగ్గు పెట్టేసుకుని మొత్తం పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటూ మీకైతే నేను ఈ వీడియోలో నాకు అనిపించిన అనుభవాలు, మనసుకి ఎలా అనిపిస్తుంది, అసలు ఏంటి అనేది కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అదైతే ఈ వారం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరూ ఈ పూజ చేస్తే ఏదో కోరిక నెరవేరిపోతుంది, ఏదో జరిగిపోతుంది, మా కష్టాలన్నీ తీరిపోతాయి అనే ఉద్దేశంతోనే చాలా వరకు చేయాలని అయితే అనుకుంటారు. కొంతమంది మొక్కుకుంటారు అనమాట. ఇలా జరిగితే చేస్తాను, అలా జరిగితే చేస్తాను అని చెప్పనేసి మొక్కుకుంటారు. అలా చేస్తే పర్లేదు, కానీ ఈ కోరిక తీరాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అనుకుంటాను అనమాట. కానీ ఈ పూజ అనేది ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉందని నాకు అర్థమైందండి. చాలా ప్రత్యేకత ఉంది. చాలా అసలు నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్ వారం కంగారుగా హడావిడిగా మొదటి వారం అనే ఆతృత భయంతో ఎలా చేస్తానా అనే ఇదితో చేశాను. రెండో వారానికి కాస్త స్థిమితపడ్డాను. ఒక అవగాహనకు వచ్చింది నాకు. ఓకే, ఇలా చేయొచ్చు, ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది అనేది ఒక అవగాహనకు వచ్చాను. మూడో వారం అయితే స్వామివారు మా ఇంటికి వచ్చారన్న ఆనందంతో అయితే చేశాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా 4వ వారము అమ్మవారిని కూడా పెట్టుకున్నాను స్వామివారి పక్కన. అలా చేశాను. ఈ 4 వారాలు పూజ చేయడంలో నా సంకల్పం అయితే భగవంతుడు ఎప్పటికి తీరుస్తాడో అయితే నాకైతే తెలియదు. కానీ అంటే నేను సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకున్నాను కదా, అది ఎప్పటికి తీరుతుందో నాకైతే తెలియదు. కానీ మనసుకి ఎంత ప్రశాంతత అనేది వచ్చిందంటే చాలా ప్రశాంతత అనేది వచ్చింది. ఏదో తెలియని మ్యాజిక్, తెలియని పవర్ అయితే ఉందండి ఈ పూజలో. నేను 100% చెప్తాను. అసలు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటేనే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మీకు ఎంత చెప్పినా కూడా మీకు అర్థమవుతుందో లేదో, కానీ అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పూజ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి అలా అనుభవం పొందిన వాళ్ళు ఉంటే మాత్రం నా మాటలు ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. వాళ్ళకి అంత ప్రశాంతత అయితే ఉంటుందన్నమాట ఈ పూజలో. అంత పవర్ఫుల్ పూజ అని అయితే నాకు అర్థమైపోయింది. అలా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. వారాలు నాకు మధ్యలో ఒక బ్రేక్ పడినా సరే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూనే వస్తాను. అలా 8 వారాలు పూర్తి చేసుకుంటాను. ఇది నా 4వ వారం పూజ అన్నమాట. ఇంకా ఆ రోజు మొత్తం, శనివారం మొత్తం స్వామివారి సన్నిధిలోనే ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా మాట్లాడుకుంటూ, ఎక్కువగా పాటలు పాడుకుంటూ, ఆయన్నే తలుచుకుంటూ ఆ రోజు అయితే చాలా వరకు ఎప్పుడైతే ఆ పీఠం పెట్టి పూజ దగ్గర ఆయన పెడతానో మళ్ళీ పీఠం తీసే వరకు అసలు 100కి 100 పాళ్ళు స్వామివారే నా ఆలోచనలో, మాటల్లో, అన్నిటిలో ఆయనే ఉంటారనమాట. అంత బాగా నేను ఆయన్ని తలుచుకుంటూ ఉంటాను. అంటే విడిగా కూడా తలుచుకుంటాను, కానీ ఆ రోజు ఎక్కువ ధ్యాసలో, ఆ ఉపవాసం అంటారు కదా, అంటే సమీపంగా, ధ్యాస అంటే ఆయన మీద ఉంచడం. అలా ఉపవాసం అనేది ఫుడ్ మానడంతో పాటు ఏదైతే మనకు అసలు ఉపవాసం అంటే అసలైన అర్థం ఉంది. మనం ఉపవాసం అంటే ఫుడ్ మానేసి ఆ రోజుల్లో ఉపవాసం ఉండి నైట్ ఉండడం అనుకుంటారు. కానీ ఉపవాసం అంటే మనం కడుపు నిండా తిన్నా సరే అంటే సమీపంగా, భగవంతునికి సమీపంగా ఉండడమే నిజమైన ఉపవాసం అనమాట. ఆ ఉపవాసం అనేది నేను ఎక్కువగా ఆ రోజు ఫుల్గా చేస్తానన్నమాట. ఆ ప్రశాంతతనేమో అసలు నిజంగా మనసుకి ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఉంటాయి మనకి. ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండగలుగుతాము. అదే ఆ పూజ యొక్క పవర్ఫుల్ అనమాట. అదే మ్యాజిక్. మనకు అర్థం కాదు, మనం చేస్తే, మనం చవి చూస్తే అర్థమవుతుంది అనమాట. నేనైతే చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా. దసరా అప్పుడు ఒకసారి అనుకున్నాను, కార్తీక మాసం స్టార్టింగ్లో అనుకున్నాను. 2 సార్లు కూడా అనుకున్నప్పుడు కళ వచ్చిందంటే ఇంకా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చేశారు అనేసి అనిపించింది. తర్వాత అనిపించింది, లేదు, అందరూ ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి చేయాలి అనుకుంటారు, వాళ్ళకైతే పిలుపు రాలేదు. నేను అనుకున్న తడువే నాకు అవకాశం వచ్చేసి మొదలుపెట్టేశాను. అవి ఎప్పటికైనా అవనివ్వండి, మధ్యలో ఆటంకాలు అనేవి మన చేతుల్లో లేవు కదా. కానీ కంప్లీట్ చేయడం అయితే అవుతుంది నిదానంగా. కానీ స్టార్ట్ చేయడమే
గొప్ప వరంగా భావించాను. అంటే భగవంతుడు నాకు రెడీగానే ఉన్నాడు, స్వామివారు రెడీగానే ఉన్నారు నాతో చేయించడానికి. కానీ నేనే ఆయన్ని పట్టించుకోకుండా ఇన్నాళ్ళు పిలవకుండా ఉన్నానేమో. ఇప్పుడు పిలిచిన వెంటనే, అడిగిన వెంటనే నాకు ఈ ఒక్క నెలలోనే ఈ అవకాశం ఇచ్చేశారు పూజ చేసుకోవడానికి అని అనిపించింది. కొంతమంది ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినా కూడా వాళ్ళకి స్వామివారి పిలుపు, అనుగ్రహం రాక, ఇంకా మొదలుపెట్టక, ఎన్నోసార్లు అనుకున్నా స్టార్ట్ చేయలేకపోతారనమాట. అలా కాకుండా అనుకున్న వెంటనే వచ్చిందంటే స్వామివారు రెడీగానే ఉన్నారు, నేనే తెలుసుకోలేకపోయాను, నేనే పిలవలేదు ఆయన్ని అనేది అనిపించింది అనమాట. కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది పూజ చేసుకున్నప్పుడు. ఏ పూజ అయినా సరే, నిజంగా చెప్తున్నాను, నాకు ఇదివరకు 21 శుక్రవారాలు కనకధార స్తోత్ర పారాయణ చేశాను. అప్పుడు కానీ ఇంకేమైనా పూజలు చేసేటప్పుడు వారం అనేది తిరిగి రిటర్న్ వస్తుందంటే కొంచెం మనసులో భయం అనిపించి, అప్పుడే వచ్చేస్తుందా, అమ్మో మొన్నే అయినట్టుంది అని అనిపించే ఫీలింగ్ అనేది వచ్చేదండి. కానీ శనివారం అయితే మాత్రం నాకు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు శనివారం వచ్చేస్తుందా అని అనిపిస్తుంది. అసలు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు లేదు, లేచినా ఉండలేను అనమాట. అలాంటిది కనీసం ఎగ్జామ్స్ అప్పుడు కూడా చదువుకునే అలవాటు కూడా లేదు. మార్నింగ్ లేచి ఎంతున్నా ఏదున్నా నైటే చదువుకుని పడుకునే అలవాటు అనమాట. అలాంటిది నేనే ఎర్లీ మార్నింగ్ 2:30కి అలా లేచి పనంతా చేసుకుని ఒక రోజంతా ఉపవాసం ఉండి, పొద్దున పూట ఇంట్లో పిల్లల్ని, హస్బెండ్ని వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పంపించి, పగలంతా పని చేసుకుని ఉపవాసం ఉండి, మళ్ళీ చదువుకుని, పూజకన్నీ ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని, ఏది తక్కువ కాకుండా ఉన్నంతలో చక్కగా అన్నీ సర్దుకొని చేసుకుని, స్వామివారికి పూజ అయిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకొని, మళ్ళీ స్నానం చేసి, మధ్యాహ్నానికి అందరికీ సాయంత్రానికి వంట చేసుకొని, ఒకళ్ళకి భోజనం ఇస్తానని చెప్పాను కదా, వారానికి ఒకళ్ళకి రోడ్డు మీద ఉంటా వాళ్ళకి మాకు అందరికీ వంట చేసుకుని, మళ్ళీ స్నానం చేసి, ఈవినింగ్ పూజ చేసుకుని, ఆ భోజనము స్వామివారికి నైవేద్యం పెట్టి, మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకుని, ఆ భోజనం తీసుకుని వెళ్ళి దారిలో ఎవరికన్నా ఇచ్చి, గుడికి వెళ్ళి వచ్చి భోజనం ఉపవాసం చెల్లించి పూజ కదిపే వరకు కూడా నాకు ఎలాంటి అలసట కానీ, ఎలాంటి నిద్ర కానీ, కొంచెం నీరసం అనేది మాత్రం అస్సలు అనిపించేది కాదండి. అనిపించట్లేదు కూడా. ఈ 4 వారాలు అనిపించలేదు. ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది. ఈ వారం అయితే నాకు 3వ వారం 4వ వారానికి 2 రోజుల ముందు కూడా నైట్ టైము కొంచెం నీరసం అనిపించి, ఒళ్ళు వేడిలాగా జ్వరం వచ్చేసినట్టు అనిపించింది అనమాట. 2 డేస్ నైట్ టైము. అసలు నెక్స్ట్ డే ఎలా ఉంటుందో, చేయగలనో లేదో అనుకుంటానే శుక్రవారం రాత్రి కావాల్సిన తులసిమాల, పూలు అన్నీ తెచ్చుకున్నాను. కానీ ఇంకా పడుకునేటప్పుడు ఒకసారి దండం పెట్టుకుని, స్వామి నీ దయ నా ప్రాప్తం, నాకు చేసుకునేందుకు ఓపికనివ్వు, నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకుంటున్నాను, ఇష్టంగా చేసుకుంటాను అని చెప్పనైతే పడుకున్నాను. ఇంకా ఆ ఉద్దేశమే మనసులో ఉందేమో. అసలు 2:30కే మెలుగు వచ్చేసింది. పడుకోవడం 11 అయిపోయింది. అన్నీ సర్దుకుని, ఇల్లు మాపు పెట్టుకుని, పూజ సామాను అవన్నీ పెట్టుకునేసరికి 2:30కే మెలుగు వచ్చేసి అసలు నిద్ర పట్టదు. ఇంకెందుకు వేస్ట్ పడుకుని అటు ఇటు కొట్టుకోవడం అని చెప్పనేసి లేచి చక్కగా రెడీ అయిపోయి, అన్నీ రెడీ చేసుకుని, నైవేద్యాలు, దీపారాధన అన్నీ పెట్టుకుని, పిండి దీపాలు పెట్టుకుని అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ స్నానం చేసి వచ్చి నాతో పాటు పూజలో కలుస్తారనమాట. ఇంకా ఇద్దరము అన్నీ చెప్పుకొని, సంకల్పము, ఆచమనం అన్నీ చెప్పుకొని, అష్టోత్తర నామాలు చదువుకొని, చక్కగా కథ అనేది చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాం అనమాట. 4 వారాలు ఇలాగే జరిగింది. తర్వాత 4 వారాలు కూడా ఇలాగే జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. నేను మనస్ఫూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. ఇది ఒక అనుభవంగా నాకు అనిపించింది. ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా స్వామివారిని తలుచుకుని నమ్మకంతో మనస్ఫూర్తిగా పూజ అనేది స్టార్ట్ చేయండి. వివాహం కానీ, ఉద్యోగం కానీ, లేదంటే సంతానం విషయానికి సంబంధించి చేసుకోండి. చాలా మంచిది. ముందు మనకి మానసిక ప్రశాంతత అనేది వస్తుందండి. మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ ప్రశాంతత అనేది లేకపోతే మనం ఏమీ చేయలేము, ఎలాగో ఉండలేము. అసలు చాలా నిజంగా చెప్తున్నానా, ఇలా పూజ చేసుకుంటుంటే నాకు ఆ పూజ చేసుకున్న రోజు కానివ్వండి, తర్వాత కానివ్వండి, అసలు ఎంతో ప్రశాంతత వస్తుంది. ఎప్పుడు శనివారం వచ్చేస్తుందా, త్వరగా వచ్చేస్తే బాగుండు అని అయితే అనిపిస్తుంది అనమాట. అలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, ప్రశాంతంగా అయితే నేను ఈ వారాలు కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను మామూలుగా మొదలు పెట్టక ముందైతే పిల్లల్ని, హస్బెండ్ని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాము, ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాక్సులు కట్టేస్తే వాళ్ళు సాయంత్రం వరకు రారు కదా, అప్పుడు చేసుకుందాము అని అయితే అనుకున్నాను అనమాట. కానీ ఈ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే, 7 లోపు చేసుకుంటేనే మనకి మంచి
పాజిటివ్ అనేది పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదొక ఫీలింగ్ బావుంటుందనమాట. ఆ ఫీలింగ్ అనేది గుడ్ ఫీలింగ్ బావుంటది. ఇప్పుడు 10, 11కి అలా కాకుండా ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. వారానికి ఒక్కో రోజు ఏమవుతుంది, ఇలా లేచి అన్నీ రెడీ చేసుకొని ముందు రోజే రేత్రి ఇలా చేసుకొని పగలు పొద్దున్నే మనము ఏమీ లేదు చనివిడి, వడపప్పు, పానకం, కామన, నువ్వుల ఉండలు, మనం ఏమైనా పళ్ళు 7 పళ్ళు పెట్టుకుంటాము అంతే. ఇంకా పెద్దగా పొయ్యి వెలిగించి నుంచుని గంటలు చేసే నైవేద్యాలు కూడా ఏముండవు. మనకి స్వామివారి పూజ అనేది తక్కువ టైమే పట్టినా మనకి కొంచెం ప్రిపరేషన్ అనేది ఎక్కువ పడుతుందనమాట. ఇప్పుడు స్వామివారికి అలంకరించుకోవడం, కలశం పెట్టుకోవడం, అమ్మవారిని స్వామివారిని పెట్టుకుని దీపారాజన పెట్టుకుని పిండి ప్రమిదలు చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అవి మనం కొంచెం స్పీడ్గా చేసుకోగలిగితే పూజ అనేది కరెక్ట్గా గంటే పడుతుంది. మనము ఫస్ట్ వినాయకుడి పూజ దగ్గర ప్రారంభించి కథ సంపూర్ణమయ్యి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి కర్పూర నీరాజనం మొత్తం సమర్పించి నమస్కారం పెట్టుకోవడానికి కరెక్ట్గా గంట టైమే పడుతుంది. ఎక్కువ అస్సలు పట్టదనమాట. అంతకుముందు మన ఈ నైవేద్యాలు ఈ పిండి దీపాల ప్రమిదలు చేసుకోవడానికి ఒక అరగంట 30 గంట పడుతుంది. మనం స్నానం చేసి మొత్తం అన్నీ దగ్గర పెట్టుకోవడానికి ఒక అరగంట అలా పడుతుంది. మొత్తం 2 గంటలన్నర ఆ టైంలో సరిపోతుందనమాట. మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. 7 గంటలకల్లా నాది ఈ 4 వారాలు కంప్లీట్ అయిపోయింది. అప్పుడు పిల్లల్ని అయితే నేను ఎటు వాళ్ళనటు చక్కగా రెడీ చేసి అయితే పంపించుకోగలిగాను. ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట. అందుకే ప్రసాదాల ప్రాసెస్ అనేది వారానికి ఒక ఐటెం చొప్పున, ఒక వెరైటీ చొప్పున నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ వారం అనేది కూడా ఈవినింగ్ నేను వెజిటేబుల్ రైస్ లాగా చేశాను అనమాట. వెజ్ బిర్యానీ టైప్, అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండానే కూరగాయలు ఇలా కొంచెం మసాలా లాగా వేసేసి చేసి స్వామివారికి అయితే నివేదన సమర్పించేసుకొని ఈవినింగ్ అన్నము, పప్పు, కూర అయితే వండాను. అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఈవినింగ్ వీడియో అయితే తీయలేదులేండి, లాంగ్ అయిపోతుంది కదా, వారం చూస్తున్నారు కదా అని చెప్పనేసి అయితే ఇంకా అలా పెట్టుకుని ఈవినింగ్ కూడా పూజ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చి టీటీడీ గుడికి అయితే వెళ్ళామన్నమాట. అంటే వైజాగ్లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి టీటీడీ కళ్యాణం అదే స్వామివారిది ఉంది అనమాట. కొండపైనే ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి అయితే. 2 సార్లు వెళ్ళాను. మనుషులు ఎవ్వరు లేరు. దర్శనం బాగా జరిగింది. 2 సార్లు ప్రసాదం తిన్నాను, 2 సార్లు స్వామివారిని చూసి వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.